బ్రహ్మదేవుడికి భక్తుడైన హిరణ్యాక్ష అపారమైన భక్తిని మెచ్చి బ్రహ్మదేవుడు తన్ని వరం కోరుకోమంటాడు. అప్పుడు హిరణ్యాక్ష దొరికిందే ఛాన్స్ అని పెద్ద కోరిక కోరుకుంటాడు. తనకి దేవతలు, మనుషులు, రాక్షసులు, జంతువులు మరియు మృగాల చేతిలో చావు ఉండకూడదని కోరుకుంటాడు. బ్రహ్మ దానికి ఒప్పుకుని తదాస్తు అంటాడు. తనకి అడ్డు అదుపు లేకపోవడం వల్ల హిరణ్యాక్ష దేవతల్ని, మనుషుల్ని హింసించడం మొదలు పెడతాడు. అతని హింస తట్టుకోలేక దేవతలు దాక్కుంటారు. అప్పుడు హిరణ్యాక్ష భూమిని గర్భోదక సముద్రం అంచున దాచేస్తాడు. దీన్నే కాస్మిక్ ఓషన్ అని అంటారు. అప్పుడు బ్రహ్మకి అర్థమవుతుంది తను ఎంత పెద్ద తప్పు చేశాడని. వెంటనే విష్ణు కోసం ధ్యానిస్తాడు. విష్ణువు వరాహ రూపంలో బ్రహ్మకి దర్శనం ఇస్తాడు. ఎందుకంటే హిరణ్యాక్ష కోరిన కోరికల్లో వరాహం గురించి ఎక్కడా చెప్పలేదు. గర్భోదక సముద్రంలో ఉన్న భూమాతని వెతికి కాపాడి భూమిని తన దంతాలపైన పెట్టుకుని ఆ సముద్రంలోంచి పైకి తేల్చి భూమి ఎప్పుడు తిరిగే కక్షలో దాన్ని పెడతాడు. తరువాత వరాహ అవతారంలో హిరణ్యాక్షతో పోరాడి తన్ని అంతం చేస్తాడు. మరిన్ని విష్ణు అవతారాల గురించి తెలుసుకోవాలనుకుంటే గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.